సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో సన్నబియ్యం లబ్ధిదారు తలారి చంద్రయ్య నివాసంలో భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ మను చౌదరి, ఇతర అధికారులు సన్నబియ్యం పథకం ప్రారంభించిన తర్వాత తమ కుటుంబానికి ఎంతో లబ్ధి చేకూరుతోందని తెలిపిన తలారి చంద్రయ్య కుటుంబ సభ్యులు వారికి ఎన్ని కిలోల సన్నబియ్యం వస్తున్నాయి, గతంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితులపై ఆరా తీసిన మంత్రి పొన్నం ప్రభాకర్. నీళ్ళు పెట్టేస్తారు. మామ పేరు మళ్ళీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొంత పెద్దలకు మాత్రమే పరిమితమైన సన్న బియ్యాన్ని తెలంగాణ ప్రతి పౌరుడు తినాలనే ఆలోచనతోటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఉగాది పర్వదినాన ప్రారంభించినాం. ఈరోజు కోహెడ మండలంలో తలారి చంద్రయ్య మల్లవ్వ ఇంట్లో నేను, కలెక్టర్ గారు, మా మండల పార్టీ నాయకులు, ఈ నియోజకవర్గానికి సంబంధించి అందరం కలిసి భోజనం చేసినాం. సంతోషంగా మల్లవ్వ భోజనం పెట్టింది. ఇక్కడ ఇండ్ల ఎంపికకు సంబంధించిన కొన్ని చెప్పినారు, వాళ్ళది కూడా రేకులతో వేసిన గుడిసే, తప్పకుండా ఇందిరమ్మ కావాలని అడిగినారు. ప్రభుత్వంతో కొన్ని మాట్లాడి కొన్ని ఇంకా ఇందిరమ్మ ఇండ్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరికీ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం, ఒకవైపు సన్న బియ్యం, మరోవైపు ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, దాంతోపాటుగా ఇతరత్ర కార్యక్రమాలు ప్రజలకు సంబంధించి ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళలకు బస్ ప్రయాణం, చదువుకునే పిల్లలకు సంబంధించినటువంటి ఫుడ్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తూ ఉద్యోగ నియామకాలు చేస్తూ అన్ని రకాల కార్యక్రమాలు, వడ్ల కొనుగోలు కేంద్రం కావచ్చు, సన్న వడ్ల బోనస్ కావచ్చు, ఇట్లా అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా వీటన్నిటి ద్వారా ప్రజలకు న్యాయం చేయాలి. తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ తెచ్చుకున్నటువంటి అంశానికి సంబంధించిన విషయంలో స్పష్టంగా ఉండాలని ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. అందుకే ఈరోజు అన్నదాత సుఖీభవ మల్లవ్వ దగ్గర, చంద్రన్న దగ్గర అన్నం మేమందరం కలిసి తిన్నాం. వారికి ఆ దేవుడు భగవంతుడు అన్ని రకాల అండగా ఉండాలని కోరుకుంటూ వారు మరొకసారి ఈ సన్న బియ్యం తీసుకున్న కార్యక్రమం లోపల ప్రభుత్వం ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం, దేశంలో 30 రాష్ట్రాలు ఉంటే తెలంగాణలో మాత్రమే జరుగుతూ ఉంది. దీన్ని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం వద్దు. మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే విధంగా కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు చెప్తే సంతోషపడతాం తప్ప నీది నాది ఏది కాదు. ఇది ఎవరు హక్కుదారులు ఎవరు వాటాదారులది సందర్భమే కాదు. ఈరోజు సన్న బియ్యం తింటున్న ప్రజలకు ఇంకా ఏ విధంగా మేలు చేయగలుగుతామని ఆలోచన చేయాలని ఆకాంక్షిస్తా ఉన్నాను. సురేష్ సంపద రోజు పొద్దున సపోజ్ ఇద్దరు సపోజ్ ఎంత ఇద్దరు కూడా
సమ్మర్ పండుగ చారానే బేసికలీ ప్రాబ్లం వస్తున్నాయి కానీ వాళ్ళు రోజు ఫోటో ఆరు 7 మంది కొత్త సోఫిస్టికేటెడ్ లేట్ అప్లికేటెడ్ బట్ ఈజీ డైజెషన్ సో హాఫ్ ప్లేట్ ఫర్ 2 persons ఓన్లీ అదర్వైజ్ 400 grams 3 పూటలు అంటే 350 గ్రాములు 3 కిలో ఇటీవల కొరకు ఆయన అన్నట్టు మన ఫ్యామిలీలు బియ్యంతో బాగా సక్సెస్ అయింది. బాగంటే 50%. Open you cut it for a couple of weeks అంటే వాళ్ళు తీసుకున్న బయోమెట్రిక్ ఆధార్ లింక్డ్ కాబట్టి బికాజ్ ఆటోమేటిక్ బ్యాక్ అండ్ ఫెచ్ చేసేసుకుంటారు. వెళ్ళిపోతుంది. రేషన్ కార్డు కూడా 170 పోయినా